ఛత్రపతి శివాజీ చదివాను చరిత్ర, కానీ మిగతా చరిత్ర అంతా వేరే వాళ్ళ గురించి చదివాను. మనందరికీ తెలుసాలి, మన పక్కనే ఉన్నటువంటి ఒక సంస్థానం ఉంటుంది రాజపేట. దాని యొక్క సంస్థాన చరిత్ర మనకు తెలియాలి. అక్కడ పాలించినటువంటి సంస్థానాధీశుడు ఎవరు, దాని యొక్క వైభవం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా తెలిసి ఉండాలి. రాజా రాయన్న అనే వ్యక్తి ఆ గ్రామాన్ని ప్రారంభించి ఆ గ్రామం ద్వారా పరిపాలన సాగించాడు. 1775 సంవత్సరం నుంచి మొదలుకొని కొన్ని సంవత్సరాల వరకు 1970 వరకు కూడా సంస్థానం కొనసాగింది. చివరిగా వాళ్ళ పుత్రులు కూడా ఇక్కడ పాలించి సుమారుగా 70 ఎకరాల వరకు ఈ చుట్టుపక్కల విలేలకు దానం చేశారు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి యువతకు తెలియజేయాలి. మన చుట్టుపక్కల అంటే మన యొక్క స్వాభిమానం. ఛత్రపతి శివాజీ అంటే స్వాభిమానం, స్వధర్మం, స్వదేశం, స్వభాష, వీటి మీద అవగాహన ఉండాలి. అంటే మనదే అయినటువంటి భావనను మనం కలిగించుకోవాలి. మీరు మహారాష్ట్రకి వెళ్ళినట్లయితే శివాజీ అంటే ఒప్పుకోరండి, శివాజీని శివాజీ మహారాజ్ అనాల్సిందే. నువ్వు శివాజీ అని సింగిల్ వర్డ్తో పిలిస్తే మరాఠీస్ ఒప్పుకోరు. ఛత్రపతి శివాజీ, శివాజీ మహారాజ్ అని పిలవాల్సిందే. అట్లా అయితేనే వాళ్ళు గర్విస్తారు, నీకు సహాయం చేస్తారు. అది ప్రతి మరాఠా యోధుడి, ప్రతి మరాఠా పౌరుడి యొక్క నరాన్న జీవించుకున్నటువంటి భావం ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీయే కనుక లేకుంటే ఈ మొత్తం భారతదేశాన్ని సుంతి చేసేవాడు, నేను సుంతి చేసేవానని చెప్పుకున్నాడు ఔరంగజేబ్. మీరు అర్థం చేసుకోవచ్చు, ఛత్రపతి శివాజీ లేకుంటే ఆయన ఏం చేస్తా అన్నాడు మనందరికీ అర్థం కావాలి. ఇది ఒకటే కాదు, ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనాన్ని అయూబ్ ఖాన్ అని ఒక రక్షణ మంత్రి ఉండేవాడు పాకిస్తాన్లో. మన భారతదేశం నుంచి పాకిస్తాన్లో కొన్ని చూడదగిన ప్రదేశాలు ఉంటాయి, ఇప్పటికీ కూడా హిందూ టెంపుల్స్ ఉంటాయి. వాటిని చూడడానికి కొంతమంది వెళ్ళినప్పుడు అక్కడ మరాఠా నుండి వచ్చారని తెలిసి ఆయన వాళ్ళందరినీ పిలిపించుకుంటాడు. పిలిపించుకొని మీరు ఎక్కడి నుండి వచ్చారని అడిగితే మేము మహారాష్ట్ర నుండి వచ్చామంటారు. దయచేసి కూర్చోండి అని అందరినీ కూర్చుండబెడతాడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయూబ్ ఖాన్. కూర్చుండబెట్టి మీరు మీరు అంటే జనరల్గా వాళ్ళందరూ భయపడతారు. పాకిస్తాన్ వాళ్ళకి దగ్గరికి వచ్చామంటే మనం వీళ్ళు ఏం చేస్తారా బాబు, మనల్ని ఎందుకు పిలిచాడు లోపలికి, ఎందుకు కూర్చుండబెట్టాడు, ఈయన ఏమైనా చేస్తాడా అని మన వాళ్ళు భయంతో వస్తారు. వాళ్ళందరికీ విందు ఏర్పాటు చేస్తాడు. వాళ్ళందరూ విందు ఏర్పాటు చేసిన తర్వాత నేను మీ నుండి ప్రేరణ పొందానంటాడు. ఎందుకంటే ఆయన రక్షణ శాఖ మంత్రి బ్రిటిష్ రెజిమెంట్ లండన్లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి రాజులు వీరుల యొక్క 5-6 చరిత్రలో ఆ బ్రిటిష్ రెజిమెంట్లో ఛత్రపతి శివాజీ యొక్క చరిత్రను అక్కడ ఉన్నటువంటి సైనికులకు తర్పీదిస్తారు, అంటే శిక్షణ ఇస్తుంటారు. అలా నేను ఛత్రపతి శివాజీ యొక్క శౌర్యాన్ని చదివినాను కాబట్టి, మీరు ఆయన పుట్టిన గడ్డ నుండి వచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను గౌరవిస్తున్నానని చెప్తాడు అయూబ్ ఖాన్. ఇది ఛత్రపతి శివాజీ యొక్క చరిత్ర. అంటే ఇలా మనం ఛత్రపతి శివాజీలో ఒక వీరుణ్ణి కాదు, ఒక మంచి మనిషిని చూడవచ్చు, ఒక గొప్ప వీరుణ్ణి చూడవచ్చు, ఒక గొప్ప ధార్మిక వ్యక్తిని చూడవచ్చు, ఒక గొప్ప భక్తుని చూడవచ్చు, ఒక గొప్ప తండ్రిని చూడవచ్చు. ఇలా రకరకాలైనటువంటి వైవిధ్యాల్లో కనిపిస్తాడు ఛత్రపతి శివాజీ. అయితే ఈయన పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తిలో తల్లిదండ్రికి సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి. దాన్ని మనం జన్యుపరమైనటువంటి లక్షణాలను చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఛత్రపతి శివాజీ యొక్క తల్లి జిజియాబాయి చిన్నగా ఉన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆమె గుడికి వెళ్ళి పూజ చేసుకుంటుంటుంది. ఆ సందర్భంలో మరాఠా రాజ్యం కాదు, భారతదేశంలో చాలా ప్రదేశం మొఘలాయిల స్థానంలో ఆధీనంలో ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి పూజ చేస్తుంటే ఎటకారాలు చేయడము, పూజ చేయకపోవడము, ఏదో రకమైన ఇబ్బందులు పెట్టడం చూసి ఇంటికి వచ్చి తన తండ్రిని అడుగుతుంది, నాన్న ఇట్లా మనల్ని ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారంటే మనం మొఘలాయిల్లో పాలన ఉన్నాం కాబట్టి మనం వాళ్ళని ఏం చేయలేము తల్లి అంటుంది. దాంతో ఆమె బాధపడుతుంది. తర్వాత ఆమెకు వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత కూడా తను మళ్ళీ పూజకు వెళ్ళినప్పుడు కూడా అదే రకమైనటువంటి బాధ, అంటే ఆ గుడిలో మహమ్మదీయులు వచ్చి, ఆ మొఘలాయిలు సైనికులు వచ్చి అక్కడ డిస్టర్బ్ చేయడము, పూజ చేసుకోవడం ఇలాంటివి చేసినారు. తిరిగి తల్లి తన యొక్క భర్త అయినటువంటి షాహాజీని కూడా అడుగుతుంది, ఇది ఏంటండి ఇన్ని రోజులు ఉంటే మనం ఇక్కడ పూజ కూడా చేసుకొని ఇవ్వట్లేదు మనల్ని, మరి ఎలా అని తను మదన పడుతుంటుంది. ఆయన కూడా అంటారు, మన
మనం మొగలాయిల్లో నిలబడి ఉన్నాం కాబట్టి మనం వాళ్ళని ఏం చేయలేము. ఇలా తన మనసులో చిన్నప్పటి నుండి కూడా తన ధర్మాన్ని తను బయటికి ప్రకటించుకోలేననే బాధతో, ఆవేదనతో తను ఇలా బాధపడుతున్న సందర్భంలోనే తనకి 2 పిల్లలు పుడతారు. అందులో ఒకడు శివాజీ. ఆ శివాజీకి చిన్నప్పటి నుండే ఇవన్నీ నూరిపోతాయి. చిన్నప్పటి నుండే ధర్మము, హైందత్వము, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పాఠాలను నేర్పిస్తుంది. ఎందుకంటే ఆయన పొట్టలో ఉన్నప్పటి నుంచే ఈమె రామాయణ మహాభారతం వినడము, నేర్పడము, దాని మీద తర్ఫీ తీసుకోవడము. శివాజీకి మొదటి గురువు తల్లి. అప్పటి నుంచే ఆయనకు ఈ లక్షణాలన్నీ ఒరవడ్డాయి. అందుకనే మనము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో ఇంట్లో ఉన్న దిక్కుమాలిన టీవీ సీరియల్ చూపించదు. గుళ్ళకు తీసుకెళ్ళి పారాయణము, గుళ్ళకు తీసుకెళ్ళి మహాభారతము, రామాయణము ఇవన్నీ నేర్పించినట్టయితే భవిష్యత్ తరాల్లో వచ్చేవాడు అలాంటి లక్షణాలతో పునికి పుచ్చుకుంటాడు. ఆ లక్షణాలతో పుట్టినటువంటి వాడే ఛత్రపతి శివాజీ. కాబట్టి తర్వాత తను తర్ఫీదు ఇస్తుంది. తర్వాత నానాజీ కొండదేవ్ అనేటువంటి ఒక మంచి పండితుని చేతిలో పెడితే ఆయన అన్ని యుద్ధ విద్యలు నేర్పిస్తూ, ఇంత చిన్న పిల్లగాడు ఉన్నప్పటి నుంచే ఆయన ఆటలు ఆడుతూ కేవలం 12 సంవత్సరాల వయసులోనే తన దగ్గర ఉన్నటువంటి తోర్నకోటను ఆక్రమిస్తాడు. 12 సంవత్సరాల వయసులోనే ఛత్రపతి శివాజీ పక్కన ఉన్నటువంటి తోర్నకోటను ఆక్రమిస్తాడు. కేవలం 10-12 మంది మిత్రులతో కలిసి అక్కడ ఉన్నటువంటి కోటను అంటే మనం అర్థం చేసుకోవచ్చు తన యొక్క గుండె ధైర్యం ఎంతో బాగుంది. ఇలా ఛత్రపతి శివాజీ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటాడు. ఆ తర్వాత పెద్దవాడైతాడు. తండ్రి దక్కన్ దగ్గర, సుబేదార్ దగ్గర, బీజాపూర్ సుల్తాన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. బీజాపూర్ సుల్తాన్ దగ్గర పనిచేస్తున్న కాలంలో శివాజీని కూడా తీసుకొని వెళ్తాడు. ఒకరోజు వెళ్ళినప్పుడు తండ్రి ఎవరైనా మనం పెద్దవారు వచ్చినప్పుడు, లేదంటే మనకు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినా, కలెక్టర్ వచ్చినా మనం అందరం నమస్కారం పెడతాం. కానీ ఛత్రపతి శివాజీ అక్కడికి వెళ్ళిన బీజాపూర్ సుల్తాన్కు నమస్కారం పెట్టాడు. తండ్రి పెడతాడు. ఆయన చూస్తాడు. సుల్తాన్ చూసి, ఏంటి మీరు వీడు అసలు నాకు నమస్తే కూడా పెట్టట్లేదు, నన్ను నమస్కారం కూడా చేయట్లేదు ఎందుకని అడుగుతాడు. శివాజీ నమస్కారం పెట్టమంటే నేను పెట్టనానా అంటాడు. ఎందుకంటే వాడికి నేనెందుకు పెట్టాలి, వాడు నా దేశం కాదు, నా ధర్మం కాదు, నేను వాడికి ఎందుకు దండం పెట్టాలా అంటాడు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తన యొక్క తండ్రిని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. అది తన మనసులో పెట్టుకుంటాడు, వీడు నా కారణంగా నా తండ్రిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు అని. అప్పటి నుంచే తన యొక్క రాజ్యాకాంక్ష పెంచుకుంటూ 2వ కోటను ఆక్రమిస్తాడు. ఇలా ఛత్రపతి శివాజీ తన చుట్టూ ఉన్నటువంటి కోటలన్నింటినీ, రాజ్గఢ్, ప్రతాప్గఢ్ ఇలాంటి అన్ని కోటలను కూడా చిన్నగా ఆక్రమిస్తూ తన ఆధీనంలోకి తీసుకొస్తూ ఉంటాడు. ఇలాగ ఛత్రపతి శివాజీ ఒక విశాలమైనటువంటి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇదంతా కూడా ఎలా స్థాపించాడు అంటే తనకున్నటువంటి సైనిక బలగంతో, అతి తక్కువ బలంతో ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇందులో తనకి చాలా గొప్పనైనటువంటి సైనిక శిక్షణ ఉన్నటువంటి సైనిక అధికారులు ఉంటారు. వారి పేరే తానాజీ మాన్సురే, బాజీరావు దేశపాండే, ఇట్లాంటి గొప్ప సైనికులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే శివుని యొక్క ప్రమాద గణాలతో పోలుస్తారు. వాళ్ళకు తన యొక్క రాజు మీద ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదంటే, తానాజీ మాన్సురే ప్రతాప్గఢ్ కోట మీద దాడి చేయాల్సి వచ్చినప్పుడు సందర్భంలో తానాజీ మాన్సురే యొక్క కొడుకు వివాహం ఉంటుంది. ఆ రోజు ఆయనకు ఆదేశం వస్తుంది. శివాజీకి తెలియదు తన కొడుకు యొక్క వివాహం ఉందని. ఆదేశం పంపిస్తాడు. రాజు యొక్క ఆదేశాన్ని కాదు అనకుండా చివరగా వచ్చి తానాజీ మాన్సురే అతి భీకరంగా యుద్ధం చేసి ఆ యుద్ధంలో కోటను జయించి తను చనిపోతాడు. తర్వాత తెలుస్తుంది శివాజీకి, అరే ఏం జరిగింది అంటే తన కొడుకు పెళ్లి ఉండేది, మరి ముందు చెప్పరా అంటే ఆయన చెప్పొద్దు అని చెప్పాడు. అంటే రాజు యొక్క ఆజ్ఞను అంత గొప్పగా తీసుకొని సైనికుడు ఆ కోటను రాజుకు చేతిలో పెడతాడు. అప్పుడు శివాజీ చెప్తాడు, నేను ఒక గొప్ప